పొడుస్తున్నారో ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం రావాలి అని వైసీపీ నాయకులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి సవాల్ విసిరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో రేషన్ దుకాణాలను పునఃప్రారంభించి ప్రజలకు రేషన్ పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమం సమానంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని అన్నారు. ప్రజలు పనులు మానుకుని రేషన్ కోసం రోడ్లపై క్యూలో నిలబడకుండా తమకు వీలున్నప్పుడు రేషన్ షాపుల వద్దకు వెళ్లి తీసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో 800 కోట్ల రూపాయలు రేషన్ వాహనాల కొనుగోలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. వెన్నుపోటు అనేదో కార్యక్రమం పెట్టుకున్నారంట. పాపం యువతం కావడం వల్ల ప్రజలకు ఈ ఎన్డీఏ కూటమి వెన్నుపోటు ఓడిసిందంట. అసలు అందుకే ఇందాక ఇంకా పచ్చ కామెర్లు తగ్గినట్టు లేవు, ఇంకా దిగినట్టు లేవు అని. అయ్యా, నేను గతంలో కూడా మేము అధికారం లేనప్పుడు కూడా చక్రపాణి రెడ్డి గారు చాలా సార్లు చెప్పా, గౌరవంగా చెప్పాను, మంచిగా చెప్పాను, అన్ని రకాలుగా చెప్పినాను. నీకు బుద్ధి లేదు అని చెప్పినా, నువ్వు రాలేవు, ధైర్యం లేదని చెప్పినా. ఇప్పుడు ఎవడు వెన్నుపోటు పొడిచినాడో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ మేము కలిసి పోటీ చేసాం. ప్రజలకు ఇచ్చే మాటలు తీరుస్తా ఉన్నాం. నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఆయన నీ వెన్నుపోటు కార్యక్రమాలు నువ్వు పొడిచినావా, మీ పార్టీ పొడిచిందా, లేకపోతే మీ నాయకుడు మిమ్మల్ని పొడిచినారా, మీరు ప్రజలను పొడిచినారా, మీ కార్యకర్తలను పొడిచినారా, లేదు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరికైనా అన్యాయం చేసింది? ఒకసారి రా, మళ్ళీ ఇప్పుడన్నా చెప్తున్నా రా. ఆ 4వ తారీఖు ఆ ప్రోగ్రామ్ ఎందుకు, నువ్వు ధర్నాకి ఎందుకు? పాపం ఎండకు కూర్చొని లేకపోతే ఇంకోటి కూర్చొని మన ఇద్దరం తిరుగుదాం రా, ఇంటింటికి పోదాం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 3000 పెన్షన్ నేను 4000 చేసామో లేదో, నెల నెల పొద్దున్న ఇంటికి వస్తుందో లేదో చూద్దాం రా. లేదా ఇప్పుడు బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టాం. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికే తీసుకెళ్ళి ఇస్తారు, వికలాంగులకి ఇంటికెళ్ళి తీసుకొస్తారు. అది మిగతా వాళ్ళందరికీ వచ్చి కూడా వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వచ్చి తీసుకొని పోతారు. సో ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. నియోజకవర్గాల అభివృద్ధి రా, పోదాం రా. ఇప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్ వేసాం చూద్దురా. సిద్ధాపురం చూద్దాం రా, ఎట్లా ఉంది ఇప్పుడు సిద్ధాపురం. నువ్వు 5 సంవత్సరాలు ఒకసారి సిద్ధాపురం చూడు, ఈ రోజు చూడిపో సిద్ధాపురం. ఇప్పటికే దాదాపు 2-3 కోట్లు పెట్టి మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. గంగ కానీ, ఎస్ఆర్బీసీ కానీ, కేసీ కెనాల్ కానీ, ఈ ప్రాంత రైతాంగానికి అంతా కూడా మేలు చేస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే, కళ్ళ ముందర కనపడతా ఉంటే వెన్నుపోటు అని చెప్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అనేదో కార్యక్రమం పెట్టుకున్నారంట. పాపం యువతం కావడం వల్ల